ఒక ఇన్సిడెంట్ పడుకొని ఆలోచిస్తే తెలుస్తుంది మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఎస్ ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి కదా? 9/10 వచ్చారు. 9/10 Very good. Very good. Happy. Give a clap and everybody a clap. ఎందుకంటే అందరిది మనం అసెస్ చేసుకున్నాం క్యారెక్టర్, ఇంకేం కాదు. ఎవ్రీబడి ఈస్ కరెక్ట్ ఇన్ హిస్ ఓన్ వే. ఇవన్నీ ఎక్కడ అవుతాయంటే మన తాలూకు చైల్డ్హుడ్, తర్వాత మన పెంపకం, మన సర్కమ్స్టాన్సెస్ ప్రకారం ఇప్పుడు ఇవి ఈ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతుంటాయి అన్నమాట. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ లెస్ మార్క్స్ మోర్ మార్క్స్ అని కాదు. ఒకవేళ ఇది మార్క్స్ వస్తే ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ ప్రతిసారి మీ తాలూకు ఐడియా చేంజ్ అవుతూ ఉంటుంది కనుక ఈ పేపర్ మీ దగ్గర ఉంచుకొని ప్రతిసారి మీరు వాచ్ చేసుకోండి. ఒక ఇన్సిడెంట్ మీద మీరు ఎలా రియాక్ట్ అయ్యారు పాయింట్ మీద అవన్నీ కూడా బేస్ అవుతాయి. ఇప్పుడు మన మధ్యలోని ఒక ప్లేన్ క్రాష్ అయింది, బోయింగ్ 171. నేను 26 కూడా బోయింగ్ లోనే వెళ్తున్నాను. ఎయిర్ ఇండియా సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ చాలా మంది అవి చూడలేదు, చాలా మంది అవి చూసినా కూడా ఏంటంటే వాళ్ళ పెద్ద రియాక్షన్ రాలేదు. చాలా మంది చూడకుండానే రియాక్షన్ వచ్చింది, చాలా మంది చూసిన తర్వాత మనుషులు అవ్వడం లేదు. వాళ్ళు మాతో కూడా అలా జరుగుతుందేమో అన్న భయం ఒకటి ఉంటుంది అనమాట. కనుక ఇవన్నీ కూడా ఫీలింగ్స్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే ఎంపతి కాదు, మన మంచి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఐ విల్ ఇన్వాల్వ్ 1, 2, 3, 4, 5 and Swati madam 6 and 7 people are here with us, and I request Swati madam to come and just be seated. Okay, I have nice points to discuss, very interesting points. ఏంటి అంటే పెద్ద ఇష్యూ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోనే దాకా హ్యూమన్ బీయింగ్స్ ఏమిటి అని, ఏమిటి ఇష్యూ అంటే రిలేషన్షిప్ అన్నది ఒక పెద్ద ఇష్యూ. కరెక్టేనా? అంటే ఒక మనిషికి ఒక మనిషితో ఎటువంటి అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ బాగుండాలని కోరుకుంటాం. ఏమో ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో, ఒక పేరెంట్కి చైల్డ్కి మధ్యన రిలేషన్షిప్లు కూడా అలాగే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుందుకు ట్రై చేస్తాం. అలాగే ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి మధ్య రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదని మనం దాని మీద వర్కౌట్ చేస్తాం. లైఫ్ టైం అంతా మనం వర్కౌట్ చేసింది ఈ రిలేషన్షిప్స్ గురించేనా, ఇంకేమైనా ఉన్నాయా? మనకు పెద్ద ప్రాబ్లం ఏంటి? ఈ రిలేషన్షిప్సా ఇంకేమైనా ఉన్నాయా? ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్? బాండింగ్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎక్కడ కూడా మనకి డబ్బులు కానీ లేకపోతే ఫ్యూచర్లో మనకి ఇలా ఉండాలని కానీ ఇల్లు కట్టించుకోవడం వీటన్నిటికీ ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఏమిటంటారంటే దాన్ని రిలేషన్షిప్ అంటారు. ఆ రిలేషన్షిప్ మీది ఎవరితో రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని స్పెషలీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? ఎవరైనా మాట్లాడవచ్చు. హస్బెండ్కి ఇస్తారు ఫస్ట్ ప్రయారిటీ. మీరు ఎవరికి ఇస్తారమ్మా? మదర్కి ఇస్తారు రిలేషన్ ప్రయారిటీ. మీరు ఎవరు? మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారు. ఓకే, లేకపోతే రేపొద్దు మన భోజనం పెట్టవాలి. ఓకే, అలాగనమాట. మీరు ఎవరికి ఇస్తారు రిలేషన్షిప్ ప్రయారిటీ? ఇస్తారు కదా. కనుక ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఆ రిలేషన్షిప్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి అని ఇప్పుడు నేను ఆన్సర్ అడిగినప్పుడే ఒక అలర్ట్గా మనం ఆన్సర్ చేసుకుంటున్నాం. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు మా ఫాదర్ కూర్చుంటే నేను అదే అంటాను. సపోజ్ ఐ లైక్ మై మదర్, బట్ బికాస్ ఫాదర్ ఇస్ అంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేయకూడదు. రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా ఉండాలి అంటే, రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? స్పెషలీ మనం ఇక్కడికి వచ్చాం, ఇచ్చాం. మన రిలేషన్షిప్ మన ఎంప్లాయర్తో మన ఎంప్లాయీస్తో బాగుండాలి. అంటే మన దాని గురించేనా ప్రాబ్లమ్లో ఇవాళ
ఇవాళ ఇంత సిస్టమేటిక్గా రాయడం ఇన్ని చేయడం, అమ్మాయి చేస్తున్నాను, నేను ఇలా ఉంది, పొద్దున్న నేను 5 గంటలకు వస్తాను, నేను ఈ పని చేస్తాను అని మీరు ఇన్ని ముక్కలు మాట్లాడుతున్నారు. దేనికోసం మాట్లాడుతున్నారు? రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. మీరు 1వ తారీఖు నుండి 29 రోజులు పనిచేస్తే 1వ తారీఖు నుంచి కాదు, 30 తారీఖు 1వ నుండి 1వ తారీఖు దాకా వెయిట్ చేసి డబ్బులు పుచ్చుకుంది కాదు. అది కంటిన్యూ చెయ్యాలని, వాళ్ళు మనతో మంచిగా ఉంటే, మనం వాళ్ళతో మంచిగా ఉంటే, ఆ రిలేషన్షిప్ ఉంటే మనం ఒక దగ్గరికి ఉంటాం. అంటే ఆ రిలేషన్షిప్లో మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద రిలేషన్షిప్? చెప్పండి, ఏం చేయాలి అలాంటి రిలేషన్షిప్? ఇవి నేను ఆ టాపిక్ మాట్లాడలేదు, అసలు ఈ టాపికే మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాబ్ వర్క్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాబ్ వర్క్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే వెళ్ళాలి. పర్ఫెక్ట్గా చేసుకుంటాడు, యూఆర్ రైట్. కానీ ఇప్పుడు కాదు, తర్వాత వస్తుంది. ఎందుకంటే అదేమిటో తెలియదు, అది ఏ పతి గురించి మాట్లాడుతున్నా తెలియదు. ఫస్ట్ ఏమో ఎవరిని ప్లీజ్ చేయాలి, ఎవరితో రిలేషన్షిప్ ఉండాలి అంటే పతితో అన్నారు. కొంతమంది కూడా అందరూ పతి గురించే మాట్లాడారు. ఒకటి మాట్లాడింది మన పతి గురించి, ఇంకోటి మాట్లాడింది కరోడుపతి గురించి. అది కూడా పతియే, కరోడుపతి కదా. అందులో మళ్ళీ మన ఎంపతి ఉంటుంది, అందులో మళ్ళీ సింపతి ఉంటుంది, అందులో మళ్ళీ అపతి ఉంటుంది. ఆపతి అంటే అదే ఫీలింగే లేదు. దట్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అన్నీ కలిపి ఇవన్నీ. సో రిలేషన్షిప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితోనైనా ఒక రిలేషన్షిప్ అని చెప్పిన విషయం మీద మీరు జాగ్రత్తగా మీ తాలూకు పాస్ట్ లైఫ్తో కానీ ఇన్సిడెంట్స్తో కానీ కనెక్ట్ చేసుకుంటూ మీరు మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి మీరు. ఓకే, సో నేను చెప్పిన దాని మీద మీ గురించి మీరు ఇన్సిడెంట్స్ అన్ని లింకప్ చేసుకుంటూ ఉండండి. ఒక రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయాలి అంటే మీరు ఇలా చేస్తారన్న, కానీ మీరు ఇలా చేసినంత మాత్రం రిలేషన్షిప్ మెయింటైన్ అయిపోతుందా? అటుపక్క వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా, వాళ్ళు సరిగ్గా లేకపోతే మనకు కష్టమే కదా. ఇంకా నా బోత్ సైడ్స్ కావాలి. యూ మీన్ దాట్. చప్పట్లు వస్తాయి, సౌండ్లు వస్తాయి, ఒక సైడ్ నుండి మనకు రాదు. సో అంటే ఏం చేయాలి? నేను ఒక పాయింట్ చెప్తాను. నేను ఇప్పుడు ఏమైనా అంటే నాకు చిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా, ఐ డోంట్ అండర్స్టాండ్. ఏమిట బాడీ లాంగ్వేజ్, ఏంట రఫ్నెస్, ఇది విధానంగా మాట్లాడే తీరాలి నాకైతే నచ్చలేదు. యు ఆర్ జడ్జ్మెంటల్. కరెక్టే. ఏం చేయాలి? మొహం చూడండి, వాడితో మాట్లాడండి, వాడిని దూరంగా పెడితేనే నేను ఇక్కడ ఉంటాను. ఇలాంటివన్నీ వస్తాయి. కానీ నేను ఒక్క చిన్న పాయింట్ మీకు చెప్తానండి. ప్రతి చోట కూడా మనం అలా అనుకుంటే అంటే ఏంటంటే మీరు అటుపక్క నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూ ఇమాజిన్, నేను చెప్పిన పాయింట్ మీద మీ గర్ల్ ఫ్రెండో, మీ బాయ్ ఫ్రెండో, లేకపోతే మీ హస్బెండో, మీ చిల్డ్రన్నో, లేకపోతే మీ వైఫ్, వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటే ఎవరితో నిజం మీకు కంటిన్యూస్గా కబూలు వస్తున్నాయి. ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ గురించి. మీ రిలేషన్షిప్ ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను మీకు బ్యూటిఫుల్గా. ఎక్కడ మీ రిలేషన్షిప్లో బ్రేక్ రాదు. మీకు కావాలి కదా, మంచి రిలేషన్షిప్ కావాలి కదా. ఎవరితో తప్పులు వస్తున్నాయంటే తప్పు వాళ్ళదే కాదంటలేదు. కానీ ఐ సెడ్ నో, 2 చేతులు వస్తాయి కదమ్మా, చప్పట్లు వస్తాయి, అంతా వాళ్ళ సైడే ఉంటే ఈ సౌండ్ ఎక్కడ వచ్చింది? ఇంత అరుపులు ఎక్కడ వచ్చేది? అంత వాయిస్ ఎక్కడ వచ్చింది? అంత నాయిస్ ఎక్కడ వచ్చింది? నాయిస్ వచ్చింది, మధ్యలో ఉన్న మన తాలూకు వర్డ్స్ ఎక్కడ వినిపించడం. వై? సో దేర్ ఈజ్ వన్ రీజన్ డెఫినెట్లీ. మనం ఏమిటి ఆలోచించాలంటే మన వైపు నుండి మనం ఏమిటి చేసాము, వాట్ ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకళ్ళు నాతో తప్పులు ఆడారు. ఇవాళ ఏంటంటే సిన్స్ సో మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ అ ఫ్రెండ్ ఆఫ్ సంబడి, దట్ లేడీ కాల్స్ మీ మా. ఇవాళ ఏమైంది, నేను 3 రోజులే అసైన్మెంట్ రాయలేదు. అమ్మాయికి ఏంటది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో అసైన్మెంట్ రాయలేదు. షీ గాట్ వెరీ అనాయిడ్. షీ సెడ్ మేడం, ఎప్పుడు నేను మా అనలేదు, మా అనేది మేడం నాకు మీతో మాట్లాడడం లేదు, మీ ఇంటికి రాను, మీతో మాట్లాడి మీ మొహం చూడండి అని ఏం చేసిందో కానీ వాట్సాప్లో కూడా తన ఫోటో రావడం లేదు అంటే బ్లాక్ చేసి. ఆలోచించాను, ఒక 12 సంవత్సరాలు
పిల్లతో నేను మాట్లాడాను, ఆ పిల్ల నాతో ఎదురకుండా కొనుగోలు ఆడుతూ తిరుగుతున్నాను. షీ 40 years whatever. ఇవాళ తను మాట్లాడకపోతే నా రోల్ ఏమిటి? ఏంటి ఇన్నాళ్ళు నేను పనికొచ్చాను, ఇన్నాళ్ళు నాకు పనికొచ్చింది, ఇవాళ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ఇట్. ఇట్ వాస్ ఎ ఛాలెంజ్ టుడే. తన వరల్డ్లోకి వెళ్ళిపోయాను నేను. తను నా గురించి ఎలా ఆలోచిస్తున్నది అని. Did you get me? మీకు అర్థమైందా? తను ఏ యాంగిల్ నుండి నన్ను ఆలోచిస్తున్నది, తనకు అంత కోపం ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ నేను తనను వదిలేయకూడదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్న మనిషి ఎవరెవరివ్వండి, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, చిల్డ్రన్, పనికొచ్చిన వాడు సడన్గా ఇవాళ మనకు పనికి రాకపోతే ఇజంట్ ఇట్ పెయిన్ఫుల్ ఫర్ యూ? అక్కడ మనం రెక్టిఫై చేసుకోలేమా? అక్కడ కూడా మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళు మారాలని మనం అనుకుంటున్నాం. అంతేగాని నేను ఎలా కొంచెం మారితే వాళ్ళు నా ప్రవర్తన ప్రకారం వాళ్ళు మారుతారని అది ఎప్పుడు ఆలోచించలేదే. ఒక్కసారి అది ట్రై చేసి చూడండి. వాళ్ళ అంటే ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి? నేను ఇంటికి వచ్చేటప్పటికల్లా నువ్వు మొహం ఇలా పెడతావు, నువ్వు నాతో మాట్లాడవు, నా కష్టం గురించి అర్థం, నేను కూడా ఇంట్లో మొత్తం పని అంతా చేస్తాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో డిస్కషన్ ఏం చేస్తారు? అయితే నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నేను సరిగ్గా మాట్లాడలేదనే కదా నీ ప్రాబ్లం. ఎలా ఉంది ఇవాళ? షీ షాక్. ఎందుకంటే ఎప్పుడు అలా రాలేదు. ఇరిటేటింగ్గా ముందే నాకు తెలిసి ఇంటికి వచ్చేప్పుడు కాఫీ కూడా ఏంటంటే ఇంత లేట్ మీరు ఇంకా రాలేదు, ఎంతసేపు బయట ఇంట్లో మనుషులు ఉన్నారో చచ్చారో నీకు అనవసరం. ఇదే నా తీరు. ఇంటికి కూడా రావాలి కదా. కొంత ఇంట్లో కూడా చూపిస్తుంటే ఇంటికి వస్తారు, మళ్ళీ ఫోన్ పట్టు కూర్చుంటారు. ఈ డైలాగ్ కరెక్ట్ కాకపోతే నన్ను అడగండి. ప్రతి ఇంటింటి మహాభారతం ఇదేను, భాగవతం ఇదే. ఇంటింటి రామాయణం అనుకుని కరెక్ట్ చేశాను. అదే కనుక నేను మహాభారతం అన్నాను, ఎందుకంటే నాకు ఆ యుద్ధమే తెలుసు. ఇంటింటి రామాయణం. సో ఏమిటండి మీరు అని ఈసారి చూద్దాం, ఈసారి ఫర్ చేంజ్ ఉన్నారు. హాయ్ లక్ష్మి, ఎలా ఉన్నాడు? నేను పదమని కూడా బయటకు వెళ్దాం. ఇంకా నువ్వు తయారవ్వలేదు, నేను చెప్పాను కదా, ఇంకొంచెం ప్రిపేర్డ్గా ఉంటారంటే ఫోన్ చేయడం. నువ్వు శుభ్రంగా తయారై వచ్చేటప్పుడు నాకు అర్థం అయిపోతుంది. ఎప్పుడు ఇలాగే కదా తయారవ్వదు, నేను ఎందుకంటే తీసుకెళ్ళి ఇంటికి వచ్చి తయారవ్వమన్నాను కదా, తయారవుతో మనం మీకు వెళ్ళాం. తనకి ఏమిటి కావాలో, తను ఏమిటైతే పాస్ట్లో దెబ్బలాడుతూ కోరిందో అవన్నీ మనం వాళ్ళకి ఇస్తే బిలీవ్ మీ ఒక వారం రోజుల దాకా ఎంతో హ్యాపీగా ఉండి ఫేస్బుక్లో పెట్టుకొని ఐఎమ్ సో హ్యాపీ అని, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా అవన్నీ కూడా రీల్స్ అన్నీ పెట్టేసుకోండి. ఓకే, అది ఒక పాయింట్. అయితే ఇంకోటి కూడా, ఇప్పుడు మన ఎంప్లాయీస్తో బిహేవ్ చేయాలనుకోండి, ఎలా బిహేవ్ చేస్తాం? ఎంప్లాయర్తో కానీ ఎంప్లాయీతో కానీ వాళ్ళు ఏదో అంటున్నారు. ప్రతి విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఇరిటేషన్ వస్తుందని చూసి, as per your thing, ఎక్కడ ఇరిటేషన్ వస్తుందని చూసి, యూ కీప్ ద మొబైల్ డౌన్ ప్లీజ్. సారీ సార్. సో ఎక్కడ మనకి అంటే డైవర్ట్ అయిపోతుంది అటెన్షన్. ఇది వినండి, ఇది రాబోయినా పర్వాలేదు. ఏంటంటే ఒక ఎంప్లాయర్ మధ్యన ఏంటి అంటే మనం చూస్తున్నాం, ఎక్కడ ఈ ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, ఎక్కడ ఈ మనిషి నా మాట వింటలేదు, ఈ మనిషి నా మాట వినాలంటే నేను ఏమిటి చేయాలి, ఇంకొక మెథడ్ ఏమిటి, ట్రై అనదర్ మెథడ్ అవుట్. వావ్, మంచి ఐడియా కదా. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తున్న మెథడ్ వల్ల మీ ఇద్దరి మధ్యలో తగ్గులు వచ్చేస్తున్నాయి. అంటే ఈ మెథడ్ ఫెయిల్ అయిపోయింది. హస్బెండ్ అవునండి, వైఫ్ అవునండి, ఎంప్లాయీ అవునండి. కనుక మీరు ఏ మెథడ్ వాడతారు? నెక్స్ట్ మెథడ్ ట్రై చేయండి. వాట్ కుడ్ బీ ద మెథడ్? అందులో మనం వాళ్ళ దాసోహం అయిపోయామని కాదు, మనం ఈ పాయింట్లో వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు మనకి బంట్ అయిపోతాడు, రాంబంట్లాగా, హనుమంతుడిలాగా. కరెక్టే కదా? అది మీరు ట్రై చేయగలరా? ఇవాళ కొంచెం ట్రై చేయండి. కంటిన్యూస్గా తగులు అవుతున్నాయి. ఆ తగుల్లో అటు పక్క వెళ్ళి వాళ్ళు మన గురించి ఏమిటి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి, వాళ్ళకి ఎందుకు నొప్పి పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు,
పెట్టియాలి పక్కకి. ఇప్పుడు నేను ఫోన్ నాకు పక్కకు పెట్టేశాను, ఇప్పుడు మధ్యలో ఫోన్లు వస్తాయి నాకు. ఫోన్ పక్కన పెట్టి నేను మీతో మాట్లాడుతూ ఇప్పుడు మీ చేత మాట్లాడిస్తాను. మీరు పూర్తిగా మాట్లాడుతుంటే మధ్యలో నేను కానీ ఇంటరప్ట్ అవుతే మీకు ఇరిటేషన్ వస్తుందా రాదా? ఎప్పుడు ఒక మనిషిని మాట్లాడుతూ ఉంటే ఇరిటేట్ చేయకుండా క్లీన్గా పెట్టు, ఆహా అంటూ అంటూ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వాళ్ళకేమో దుఃఖం వచ్చినప్పుడు మనం నవ్వకూడదు, అది కూడా చెప్పేస్తున్నాను. వారి ప్రకారం మన తాలూకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పాస్, అయ్యో అంత ప్రాబ్లం వచ్చింది, ఓహో నాకు తెలియలేదు అని ఒక్కసారి ట్రై చేయండి. వినడం ఒకటి, మా మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఒకటి, తర్వాత మీ తాలూకు పోస్చర్. ఇప్పుడు మీరు కూర్చున్నారే, ఒక్కొక్కరిది ఒక పోస్చర్ నేను చెప్తాను, దీంట్లో ఎవరు ఏమిటో నేను చెప్పగలను. అలా ఉండండి స్టిల్గా స్టాచ్యూ. మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఇలా నేను మూవ్ చేస్తున్నాను, ఐ విల్ స్పీక్ దిస్ వే. ఇలాగంటే ఏంటంటే మీరు ఎన్ని మాట్లాడుకుంటారు, దిస్ ఇస్ నాట్ ఇట్. మీరు ఒక్కొక్కప్పుడు నా మాట మీకు మీరు అగ్రీ అవ్వకపోతే మీరు అలా పెడతారు, అంటే మీకు ఎక్కడో తప్పు వచ్చింది, వాళ్ళతో మీరు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడటం లేదు, అందుకు మీరు అలా పెట్టి ఆ విషయంలో అలా ఆలోచిస్తున్నారు. మీరు ఓపెన్ హ్యాండ్స్ ఆలోచిస్తున్నారు. మీరు ఏది పాస్ట్లో ఇలాగే దాన్ని మనం ఇలా చేస్తే ఎంత బాగుంటుంది మీరు ఆలోచిస్తున్నారు. ఇంటికి వెళ్తే ఈసారి నేను ఎలా బిహేవ్ చేస్తే ఆ మనిషిని పట్టగలనా మీరు ఆలోచిస్తున్నారు. కరెక్టేనా? ఇక్కడ మీరు ఏంటి ఆలోచిస్తున్నారు? వెరీ కూలీ, వెరీ ఫైన్, దిస్ ఇస్ గుడ్. నా ఫ్రెండ్స్తో నేను ఇలా ట్రై చేసి చూస్తాను ఎక్స్పెరిమెంట్ సెట్ అవుతుందో లేదో అని. ఓకే, అలాగే మీరు ఈ రైడ్తో నేను తగులు ఆడాను, ఈసారి తగు ఆడకుండా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయిపోతాయి కదా అని మీరు ఆలోచిస్తున్నారు. మీరేంటి ఆలోచిస్తున్నారు? ఎవరితో ఎలా బిహేవ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసి ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక ర్యాపో తీసుకురావాలి అన్న లెక్కలో. Really? So how to mingle all the people? ఎప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఉంది కదా, తన వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ వర్క్లో ఫాల్ట్స్ మనం కూడా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. కరెక్టే. సో ఎవరెవరు ఏమిటి అనుకుంటున్నారో ప్లానింగ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా. నేను చెప్పిన పాయింట్స్ మీద మీరు ప్లానింగ్ చేస్తున్నారు అన్నమాట. కానీ ఒకటి మటుకు గుర్తుంచుకోండి, ఎదుటి వాళ్ళతో మనకు పడలేదు అంటే డెఫినెట్లీ దే ఆర్ రాంగ్, అది జడ్జిమెంట్ అనేది. కానీ మీకు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాను, ఆర్ యూ గెటింగ్ జడ్జిమెంటల్ ఈ పాయింట్స్ అని. ప్రతి సిచ్యువేషన్లో చూసుకోండి, యు ఆర్ జడ్జిమెంటల్, బట్ బిఫోర్ దట్ ఈ మనిషిని మనకి పనికొచ్చేటట్టు మనలో ట్యూనప్ చేసుకుందికి మనం ఏం చేయాలి మనం ఆలోచించాలి. వాళ్ళని దారి తీసుకోవాలి. ఐ టోల్డ్ యూ మై ఫ్రెండ్, రైట్? సో ఇన్ ద మార్నింగ్ అగైన్ ఐ డిడ్ నాట్ స్పీక్ ఫర్ 2 days. Then I said in the morning I sent a message, without you so many years I had been together in the మీతో ఒక 12 సంవత్సరాలు నేను ఉన్న తర్వాత సడన్గా ఇవాళ నువ్వు అలా అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇప్పుడు నేను 7 సముద్రాలు దాటి వెళ్ళాలి అని నేను మొన్న పెట్టాను మెసేజ్. 7 సంవత్సరాలు దాటి వెళ్ళాలి నేను అని మెసేజ్ పెట్టాను నిన్న పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ప్లేన్ పడిపోయింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేసింది మెసేజ్ నాకు, అమ్మ మీరు ఎక్కడున్నారని. వా అంటే నేను ఆ మెసేజ్ పెట్టకపోతే కలవకపోదు. సో కొంత మన సైడ్ నుండి కూడా ముందుకు వెళ్ళాలి మనం. సో ఇదేంటి అంటే మన సబార్డినేట్స్ కానీ మన సీనియర్స్తో కానీ మనకి ఎప్పుడైనా ఏవైనా ఆలోచనలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకు లైకింగ్గా ఉండదు. అప్పుడు ఆలోచించాలి ఏమిటి చేయాలి, మనం ఎలా చేస్తే ర్యాపో అవుతుంది. ఆలోచన అంటే నేను అన్నది ఏంటంటే వాళ్ళతో వెళ్ళి మేడం కొంతమంది ఉన్నారు బాబు, ఆలోచన అంటే వాళ్ళకి ఏమంటే టీ తాగుతారా, కూర్చోండి ఇక్కడ అని ఇక్కడ తుడిచేసి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. అలా కాదు, అది ఏమిటి అంటే వై ఈజ్ ఇరిటేటెడ్ యూ అండర్స్టాండ్. అందులో ఒక బాస్ మనం పిలిచి ఒక రూమ్లో పిలిచి మనకి గట్టిగా చాలా గట్టిగా దెబ్బలాడతారు. చూడు నేను ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే నన్ను ఇంత దెబ్బలాడారు, నేను పనిచేసాను అతనికి తెలియాలి కదా నేను పనిచేస్తున్నాను. నీ వైపు నుండి నువ్వేం చేస్తున్నావు అనుకుంటున్నావు? తనకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందో, తనకు ఆ కోపం ఎందుకు వచ్చిందో, ఏ కండిషన్స్ ప్రకారం
ప్రతి బిహేవియర్ వెనకాల ఒక కారణం మటుకు ఉంటుంది. పుట్టుకుంటే ఎవరికి కోపం రాదు, పుట్టుకుంటే ఎవరికి ఇరిటేషన్ రాదు. ఆ కారణం ఏంటో తెలుసుకుంది మీరు ట్రై చేయాలి. కానీ ఆ బిహేవియర్ గురించి మీరు ఆలోచించి అనలైజ్ చేసి మీకు ఆ బిహేవియర్ మీదే అన్నప్పుడు వచ్చేసారు అన్ని ఇలాంటి బిహేవియర్ అన్నీ కలుపుకొని ఒక జడ్జిమెంట్కి వచ్చి రిజెక్ట్ చేసేయడం కాదు. ఈ బిహేవియర్ ఎందుకైంది, ఈ టైంలో ఈ బిహేవియర్ ఎందుకు వచ్చింది, అతనిలో ఫీలింగ్ ఎందుకు వచ్చింది, ఆ ఫీలింగ్ అంటే మన ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్, హౌ టు రిమూవ్ దట్ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఇవాళ ఏంటి అంటే అది ఎలాగా అంటే ఇప్పుడు మన టాపిక్ ఏమిటి, ద పవర్ ఆఫ్ ఎంపతి. ఎంపతి అంటే సహానుభూతి అని తెలుగులో చెప్తారు, నాకు ఎవరో చెప్పారు. అంటే సహానుభూతి అంటే తెలుసా మనకి సానుభూతి చూసారా? అది అంటే నేను పర్సనల్గా చూడాలి. సానుభూతి హిందీలో ఉంటారు తెలుగు అది సంగతి ఉంటాయి. కానీ అర్థమైపోయింది కదా. సో ఏంటి అంటే మనం ఎంపతి, నేను ఎంపతి అంటారు ఇంగ్లీష్లో, ఒక న్యూ వర్డ్ లెట్ us learn in ఇంగ్లీష్. ఎవరినంటే నా మీద మీకు ఎంపతి కావాలి, ఇది చాలా పెద్ద వర్డ్ అమ్మా లైఫ్లో, ఇది చాలా పెద్ద వర్డ్. ఎంపతి అనేది చాలా పెద్ద వర్డ్. అది ఎలా వస్తుంది అంటే మనలోని మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? చూసుకుంటారా? అద్దంలోని మొహం మీకు మీరు ఎలా ఉంటే మీ మొహం అలా కనిపిస్తుందా? అవును కదా, కనిపిస్తుంది కదా. అలాగే మనకి ఇక్కడ బ్రెయిన్ ఒకటి ఉంటుంది, దీని ఏంటంటారు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే కప్పు ఇవ్వగానే ఫస్ట్ నీకు బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది లాంగ్ టైం. ఇక్కడ కొంత బ్రెయిన్, ఇక్కడ కొంత బ్రెయిన్, మొత్తం బ్రెయిన్ అన్నమాట. ఈ బ్రెయిన్, ఈ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమిటంటే ఇక్కడ కొన్ని నరాలు ఉంటాయి, వాటిని మిర్రర్ నర్వ్స్ అంటారు, మిర్రర్ న్యూరాన్స్. మిర్రర్ న్యూరాన్స్ అంటే మీకు అర్థం ఎలాగో అక్కడ అది కూడా అలాగే. మీరు ఎప్పుడైనా మీకు మిర్రర్ న్యూరాన్స్ చెప్తాను, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినప్పుడు చాలా దుఃఖమైన సీన్ వస్తే మీరు నవ్వుతారా, ఏడుస్తారా? హీరో ఏడుస్తే మనం ఏడుస్తాం, హీరోయిన్ ఏడుస్తే మనం ఏడుస్తాం, మన ఫ్యాన్ అయితే మరీ ఎక్కువగా ఏడుస్తాం కదా. ఇంకా అందులో మనం వెక్కి ఏడుస్తే ఇంకా ఇమాజిన్ చేసుకొని మన సర్కమ్స్టాన్సెస్ తెచ్చుకొని కూడా మనం ఏడుస్తాం. ఎందుకంటే అక్కడ మనతో జరిగిందా? అది జరగనప్పుడు ఏడుపు ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు ఎమోషనల్ అంటే నీ ఫీలింగ్ నా ఫీలింగ్లో నేను ఫీల్ అవ్వను కదా. ఇప్పుడు తప్పనేటది ఇలా కొట్టినప్పుడు ఎక్కువ నెత్తులు వస్తున్నదండి నాకు చూస్తే. మీకు ఏమనిపిస్తున్నది ఇక్కడ? యూ కెన్ సీ ద బ్లడ్, కెన్ యూ సీ? నిజంగానే కావట్లేదు. కెన్ యూ సీ పెయిన్ వస్తుందా కదా? మా బాడీ చూసారా? ఆ ఫీలింగ్ చూసారా? అలా ఉంటుంది. ఆ ఫీలింగ్ చూసారా? అలా ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం చేస్తా. ఎందుకంటే ఆ పెయిన్ మీరు అలా ఫీల్ అయ్యారు. అక్కడ ఫీల్ అయినట్టు మీ యాక్షన్ చూసారా? ఫస్ట్ మీరు చూసారు, తర్వాత మీరు ఫీల్ అయ్యారు, మీరు అబ్జర్వ్ చేశారు, యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్, మీరు తెలుసుకున్నారు, తర్వాత మీరు ఫీల్ అయ్యారు. అక్కడ ఫీల్ అయిన వెంటనే మీరు ఏం చేశారు? మీరు దాన్ని రెస్పాండ్ చేశారు. ఎలా రెస్పాండ్ చేశారు? గొప్ప నాకు ఇప్పుడైతే అనండి అని ఫేస్లో కనిపించింది. ఇక్కడ నేను ఏమిటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇలానే మీకు చూపిస్తే మీరు నిజంగానే అనుకొని ఆ క్లాత్ తెచ్చేది ఉంటే లేని దాంట్లోనే మీరు ఎలా అనుకుంటే అది కూడా నాకు దెబ్బ తగ్గితే మీకు ఎందుకు వచ్చిందండి పెయిన్? అంటే యు ఆర్ ఫీలింగ్ మై పెయిన్. దాన్ని ఎంపతి అంటాం మనం. అర్థమైందా? మనకి గోడకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నొప్పుడుతున్నది, దెబ్బ తగిలిన గోడని అడిగి ఏమైనా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకు ఉంటుంది. ఎందుకంటే దానికి ఇక్కడ మిర్రర్ న్యూరాన్స్ ఉండవు. అంటే ఇక్కడ ఏ ఫీలింగ్ ఉంటే అక్కడ కూడా ఆ ఫీలింగే వస్తుంది అనమాట. దే ఆర్ కాల్డ్ ద మిర్రర్ న్యూరాన్స్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్.
కదా, ఇలాంటి 4 ముక్కలు మీరు మాట్లాడండి, చాలా బాగుంటుంది. అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళ తాలూకు మిర్రర్ న్యూరాన్స్ ఫైరింగ్ అవుతున్నాయి. అవగానే అందులో సెన్సేషనల్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అందుకే సినిమాల్లో కూడా వాళ్ళు సినిమా తీసిన వాళ్ళు ఇలాగ ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ముందర సినిమా తీసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారా అని ఫీలింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఎమోషనల్ సీన్స్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద వర్డ్. గివ్ హిమ్ అ క్లాప్, దట్స్ ద వర్డ్. సో ఆ మిర్రర్ న్యూరాన్స్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అది ఏంటంటే ఒక రోజులో 2 రోజులు రావు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, సెన్సేషనల్ అవుతుంది. ఏంటంటే తుపాకీ తెచ్చి దాడి నేను మెన్షన్ చేయను, మీరు మెన్షన్ చేయకండి. చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి తుపాకీ తీసాడు, టెర్రరిస్ట్ వాడు దాడి కొట్టాడు. కొట్టినప్పుడు మనం అది చూస్తే అయ్యో కొట్టేశాడు, ఏమి వీడికి ఆ ఫీలింగ్ రావడం లేదా, అయ్యో వాడి ఫ్యామిలీ ఎలా ఏడుస్తుందని ఫీలింగ్ లేదా, అంత నెత్తులైపోయి ఇలా వచ్చింది, వాళ్ళ అమ్మాయి అనుకుంటుంది, వాళ్ళ తమ్ముడే అనుకుంటుంది, వాళ్ళ నాన్న, ఆ ఫీలింగ్స్ వాడికి లేవు. ఎందుకు లేవంటే దిస్ టెర్రరిస్ట్, ఈ టెర్రరిస్ట్ని, ఈ మిర్రర్ న్యూరాన్స్ని వాళ్ళు అలా ట్రైన్ చేశారు. మొద్దు బారిపోయి చేశారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు కనుక వాళ్ళు పడేస్తారు. మనం ఉన్నాం, ఆ పిల్లలు ఇలా ఉన్నారు, అక్కడ యాక్సిడెంట్లో ఇలా ఉన్నారు, చూడగానే దహించిపోయేలా మనం బాధపడిపోయి మనం ఇంకా పోయినా కూడా చెప్తే నిన్న 143 కదే నాకు వచ్చింది వెంటనే చూడగానే ఆ ఫీలింగ్ వేరు. అంటే ఎక్కడెక్కడికో కనెక్ట్ అయిపోయింది అనమాట. అలా వై? బికాస్ మిర్రర్ న్యూరాన్స్ ఆర్ ఫైరింగ్. మిర్రర్ అంటే ఏంటి, మీరు ఒకప్పుడు చేయకపోయినా కూడా మీరు చేసినట్లు ఆ ఫీలింగ్ మీకు వచ్చి నా ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. దాన్నే అంటారు హ్యుమానిటీ అంటారు. ఒక మనిషికి, ఒక పశువైనా అంతే, ఒక కుక్కైనా ఇంట్లో పెంచుతున్న కుక్కని వాడు మాస్టర్ ఎవరైనా కొడితే కలిపడిపోతుంది. ఎందుకంటే ఆ లవ్ ఉంటుంది, ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎంపతి వల్ల వస్తాయి. సో ఎంపతి ఎంత మంచి టాపిక్ అంటే అది ఎవ్రీబడి హ్యాస్ టు నో ఇట్. ఎందుకు ఇంకో పాయింట్, ఈ ఎంపతి గురించి నేను చెప్పాను కదా, మొద్దు వరపే అని చెప్పాను, అంతే కొట్టించాడని. మనం కూడా ఈ ఎంపతి డెవలప్ చేసుకోవాలి. అది ఒకసారి రాదు. అది చిన్నప్పటి నుండి మన పిల్లల్లో డెవలప్ చేస్తూ తీసుకురా. అయ్యో దెబ్బ తగిలిపోయిందా, పాపం కొంచెం రాయమ్మా, వాడికి దెబ్బ తగిలింది కదా, మీ తమ్ముడు కదా, కొంచెం రాయమ్మా అని ఎంపతి నేర్పిస్తున్నారా లేదా? అయ్యో ఎంత దెబ్బ తగిలిపోయిందో అంటే మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తే ఆ బ్రెయిన్లో ఆ థాట్స్ అలాగవి మోల్డ్ అవుతూ ఉంటాయి. సో ఎంపతి అందుకు ఒక రోజులో వచ్చేది కాదు, అది అలా డెవలప్ చేసుకోవాలి. ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా మీ ఎంపతిని మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళుతూ ఉంటేనే మీకు నలుగురు మనుషులతో కలవడం, ఈ సోషలైజేషను, తర్వాత ఈ ఎదుటి మనుషులకి సాయం చేయాలన్న ఫీలింగు, తర్వాత వాళ్ళ వైపు నాన్ జడ్జ్మెంటల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే యూ విల్ బీ ఎ పర్ఫెక్ట్ పర్సన్ అమ్మా. దుర్మార్గుడు అంటే ఏంటర్థం? అంటే ఏంటి, వాడికి ఎక్కడ ఎంపతి లేదు, అంతే. ఇంకోటి ఉందా ఫీలింగ్లోని? ద ఓన్లీ ఫీలింగ్ ఈజ్ ఎంపతి. కనుక ఒక్కటే ఫీలింగ్. కనుక ఇంకో పాయింట్ కూడా చెప్తాను, మీరు అది ట్రైన్ చేసుకుంటే, ఎదుటి వాళ్ళ గురించి మీరు కన్సర్న్ చూపిస్తే, వాళ్ళు మీకోసం కన్సర్న్ చూపించలేదనుకోండి, నేను వాళ్ళకి వదిలేస్తాను. ఈ టాపిక్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఎవరినైనా కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు మన వైపు ఎంపథెటిక్ అవ్వాలి. ఎంపథీ అంటే అర్థమైంది కదా, ఫీలింగ్. వాళ్ళకి అయ్యో వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారన్న ఫీలింగ్ వాళ్ళకి రావడం కాదు, అది మీ వైపు నుండి మొదలు పెట్టాలి అని నేను చెప్తున్నాను. The whole of the topic is that please try empathy, please practice empathy, and please continue with your practicing. అందులో ఆ ఎంపతి చూపిస్తూ ఎదుటి వాళ్ళలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు తీసుకొచ్చి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఆనందించిన రోజు మీరు మనిషి అండి. లేకపోతే ఎందుకు నా పశువులా బిహేవ్ చేస్తున్నాం అన్న ఒక డైలాగ్ వస్తుంది అక్కడ. అంటే లోపల ఉన్న పశువు, కానీ పశువు అని మనం అనక్కర్లేదు. ఎందుకంటే ప్రాణం ఉన్న ఏ జీవైనా ఎంపథెటిక్. యు నో సుభాష్ చంద్ర
అతను చెప్పాడు ప్లాంట్స్లో కూడా ఫీలింగ్స్ ఉంటాయి, రాత్రి ప్లాంట్స్ ముట్టుకోవద్దంట. అర్థమైందా? ఏ ప్రాణికైనా అది ఉంటుంది. సో మీరు కానీ మీ తాలూకు క్యారెక్టర్ని కానీ మీ తాలూకు పర్సనాలిటీ కానీ మీరు డెవలప్ చేసుకుందాం అనుకుంటే మటుకు మీలో ఆ ఎంపతి రావాలి. ఇవాళ నుండి మీరు ఈ ఎంపతి తీసుకొస్తారని మీరు ప్రామిస్ చేయాలి. దట్ ఈస్ ఇట్. యూఆర్ క్లియర్ విత్ ఇట్. సో ఒకటి దానికి ఒక జర్నల్ రాసుకోండి. నేను ఇవాళ ఈ బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళ తాలూకు బిహేవియర్ నేను ఎంత మార్చగలిచాను. అర్థమైందా? ఇప్పుడు ఒకటి ఏమైనా ఉంది, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఆ ఇల్లు కంఫర్టబుల్గా లేదంటే విసిరిస్తావా, ఇల్లు ఇంకో ఇంటికి పోతావా? అలా కాదు కదా. అందులో మార్పులు మనం తీసుకొచ్చి ఆ ఇల్లు మనకు కంఫర్టబుల్గా ఉండేటట్టు తయారు చేసుకుంటాం కదా. వుడ్ వర్క్ చేసుకున్నాము, అక్కడ పెట్టుకున్నాం, అక్కడ అడ్రస్ పెట్టుకున్నాం, ఇక్కడ ఎదురు అయిపోయిందంటే అది పెట్టు, అన్ని చేంజెస్ ఒక లైఫ్ లేని దాని మీద చేసుకున్నప్పుడు ఒక లైఫ్ ఉన్న మనిషిలో మీరు ఎందుకు చేంజెస్ తీసుకురారు? వై డూ యూ ఎక్స్పెక్ట్ దట్ చేంజ్ ఫ్రమ్ సంబడి? గుర్తుంచుకోండి, ఎవరు కూడా మీకు ఎంపతి చూపించరు అన్లెస్ యూ షో ఎంపతి టు దట్ పర్సన్. నువ్వు వాళ్ళకి ఎంపతి చూపిస్తేనే వాళ్ళు నీకు ఎంపతి చూపిస్తారు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా వస్తాయి? న్యూరాన్స్ వల్ల అవి వస్తాయి. సో ఎంత సింపుల్ అండి లైఫ్, ఎంత హ్యాపీగా ఉంటుందండి లైఫ్. ఎందుకు దాని మీద వర్ణించుకొని వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు మాట్లాడుకునే కంటే వాళ్ళు ఇలా చేశారంటే దాని వెనక అసలు కారణం ఏంటంటుంది. ఇలాంటి మనుషులు మనం ఎలా మార్చగలం అన్నది దట్ ఈస్ అ ఛాలెంజ్. సో వాళ్ళని మార్చడం కోసం ముందు మన థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడంటే ఇలా మీరు చేసి ఒకవేళ కానీ ఎంపతి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వర్క్ ప్లేస్లో ఈ ఎంపతి లేకపోతే ఎన్వైరన్మెంట్ టాక్సిక్గా తయారవుతుంది. టాక్సిక్ అంటే తెలుసా? విషం. ఒక పాము ఉందండి, ఒక పాము ఉందండి. ఆ పాము అది పడగెత్తి ఉండగా మీకు తెలిసినో తెలీదో ఆ పామును కానీ మనం ఏమి అనకుండా మనం దండం పెట్టి అంటాం. అంటే ఏంటంటే యు ఆర్ కూలింగ్ డౌన్. మీ కూలింగ్ డౌన్ చూసి ఆ పాము ఎందుకు మనం కొట్టాలి అనవసరంగా అని, ఓకే, ఈ పావును ఎందుకు మనం కొట్టాలని అనవసరంగా అనుకొని మనం అలా నిలబడిపోతే ఆ పాము కొట్టదు. కానీ మనం కానీ ఏమాత్రం ఫ్యూరియస్ అయితే ఇది పడగెత్తున్నది కొట్టి వచ్చి మళ్ళీ అని మనం ఇంకా స్టోరీస్ అల్లుకొని మనం కర్రక తెచ్చామంటే ఆ పాములో ఉన్న విషయం ఎక్కడ లేని విషయం తెచ్చి ఆ ఫ్యాన్స్లో తీసుకొచ్చి కొడేస్తున్నది. అంటే విషయం ఎప్పుడు వస్తుంది? మీ వేరు వల్ల వస్తున్నారు. అందుకు అంటారన్నమాట కొంతమంది హిందూస్ కూడా ఏంటంటే పావును పూజించాలంట. ఏమి కాదు, పూజించడం అంటే ఏమి కాదు, అవన్నీ కూడా టాక్సిక్. వాటిలో మనం అయ్యో నాకు రైట్ ఉంది బతకడానికి, వీళ్ళకి కూడా రైట్ ఉండాలి కదా అని ఒక ఎంపథెటికల్లీ ఆ పావును మనం వదిలేసాం. ఆ పావు మటుగా ఆ పావు వెళ్ళిపోతుంది, మన మటుకు మనం ఉంటాం. ఏమి ఎవరిని కూడా హార్మ్ చెయ్యో అన్లెస్ అండ్ అంటల్ వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వస్తేనే హార్మ్ చేస్తారు. ఇన్సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది? మనం అపాథటిక్గా ఉంటాం. అపాథటిక్ అంటే చాలా క్రూయల్గా ఉంటాం అనమాట. ఎప్పుడో కొట్టేస్తుందని ఇప్పటి నుండి మనం అలర్ట్ అయిపోతున్నాం. అంతకంటే దరిద్రం అయిపోతుందా చెప్పండి? సో దట్ ఈస్ ద పాయింట్. సో వర్క్ ప్లేస్లో కూడాను ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఇద్దరి మధ్యలో ఆ ఎంపథెటిక్ వ్యూ ఒక్కసారి వెళ్ళి అవన్నీ నోట్ చేసుకొని వాడు ఇలా ఇలా జరిగేది చేసుకొని వాడు అందుకు అలా బిహేవ్ చేస్తుంటాడు, వాడి థాట్లో ఏంటది ఉన్నది ప్రాబ్లము, నా తాలూకు బిహేవియర్ కొంచెం ఎలా మార్చుకుంటే వాడు నాకు అట్రాక్ట్ అవుతాడు, తర్వాత నాకు వాడికి మధ్యన బాండింగ్ యూస్ కదమ్మా. వాడు యూస్ చేసే బాండింగ్ ఎలా పెరుగుతుంది, ఆ ట్రస్ట్ ఎలా పెరుగుతుంది అని ఆలోచన. అంతా కూడా ట్రస్ట్ అండ్ సింపుల్ ఎంపతి మీద బేస్ అయి ఉంటాం మన రిలేషన్షిప్స్ అన్న. ఏ రిలేషన్ అవ్వనివ్వండి, ఒక వైఫ్తో అవ్వనండి, ఒక హస్బెండ్తో అవ్వనండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో అవ్వనండి, ఫాదర్ డాటర్ అవ్వనండి. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఏమాత్రం కానీ డౌట్ వచ్చినా కూడా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. స్పీకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్స్. సో వర్క్ ప్లేస్లో కూడా అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఆ ట్రస్ట్ ఆ బాండింగ్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఆలోచించి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళలో డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ ఎలా రిమూవ్ చేయాలని మనం కొంచెం ఆలోచించుకున్నాం. అదొకటి. తర్వాత పేషెంట్స్ దగ్గర మేము వర్క్ చేస్తాం ఎన్ఆర్ఐ హాస్పిటల్. క్యాన్సర్ పేషెంట్స్కి డాక్టర్
డాక్టర్ సుమన్ ఉన్నారు, నువ్వు వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి. నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్. కౌన్సిలింగ్ చేసినప్పుడు అతను మందు కంటే కూడా ఐ ఫినిష్ ఇట్ అవుట్. ఓకే, జస్ట్ ఐ గో ఫాస్ట్. ఓకే, 10 నిమిషాలు. ఈ ట్రస్ట్ ఎలా పెట్టండి, ఆ సుమన్ సార్ చెప్పినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ప్రకారం నా ఎక్స్ప్రెషన్ నేను చూపించి అయ్యో అవునా కరెక్టే, కానీ డాక్టర్ గారు చెప్పిన వాళ్ళకి బాగా క్యూర్ అయిందని నీకు ఇంకా అవ్వలేదా, నేను అడుగుతాను డాక్టర్, నా అలాంటి మెడిసిన్స్ ఏమైనా పడితే నీకు క్యూర్ అయిపోతుంది అంటే జాగ్రత్తగా విని తర్వాత వాళ్ళు చెయ్యిని పట్టుకొని ఆ వామ్తో ఫీల్ అయ్యి వాళ్ళతో పోనీ ఇప్పుడు తర్వాత ఆలోచిద్దాం చెప్పి పిల్లల గురించి ఏంటి సంగతి చెప్పు అని ఇలా మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది శ్రద్ధగా వింటూ ఒక్క పిసరిట్టేటట్టు డైవర్ట్ అవ్వకుండా మధ్యలో నువ్వు ఇలా అన్నావు కదా అంటే నువ్వు ఇది అనుకున్నావా అంటే నేను వింటున్నానని ఆవిడ ఫీల్ అవుతే కడుపులో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేస్తుంది, డౌట్లన్నీ బయటకు వచ్చేస్తాను. నా మాట విన్నాను, కడుపులో అంతా బయటకు వచ్చిందంటే ఖాళీ అయిపోయినట్లే కదండి. ఇంకా అక్కడి నుండి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే మీ ఫేస్తో చూస్తున్నారు అనమాట, మిర్రరింగ్ అది. అంటే దానికి నా సొల్యూషన్ తెలిసిపోయింది కదా, షీ ఫీల్స్ హ్యాపీ. పేషెంట్ రికవరీ కూడా ఎంపతి ఉంటేనే ఫాస్ట్ రికవరీ అవుతుంది మెడిసిన్ కంటే ముందర. క్లియర్? తర్వాత మూడోది ఏమిటి అంటే ఒక రిలేషన్షిప్లోని ఒక ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ వీళ్ళ మధ్యలో కూడా రిలేషన్షిప్ ఎలా పెంచుకుంటారు మీరు ఆలోచించుకోండి. ఎవరితో మీకు ఎక్కువ ప్రాబ్లం వచ్చిందో ఆలోచించుకోండి మీరు. స్కూల్ అథారిటీస్ కూడా అలాగే, టీచరు స్టూడెంట్కి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు ఎలా వస్తున్నదంటే రిలేషన్షిప్ లవ్ ఉన్నది. ఐఎమ్ సారీ, రీసెంట్గా వీడియో చూసానమ్మా, టీచర్ని స్టూడెంట్ చెప్తూ కూర్చుంది. స్టూడెంట్ టీచర్ని చెప్తూ కొట్టింది. జస్ట్ అందుకే మొబైల్ చూసాను, ఫోన్ పట్టుకుని హోంవర్క్ ఏదో రాలేదు మొత్తం చెప్పి మొబైల్ లాక్కుంది. మొబైల్ లాక్కుంటుందని చెప్పేసి కొడుతుంది. మొబైల్ లాక్కుంటావా? అవును. అయితే ఇక్కడ లాక్కోవడం ఎందుకు చేయడం ఎందుకు, ఏం చూస్తాను బాగుందా ఆ మాటల్లో పెట్టి వాళ్ళు చూసి వాళ్ళతో సహా మనం చూస్తూ ఇవన్నీ ఇప్పుడు మేమేమో విమెన్ అండ్ చైల్డ్ రైట్స్ కమిషన్ వైపు నుండి స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ మేము ట్రైనింగ్ ఇచ్చాం స్టూడెంట్తో ఎలా బిహేవ్ చేయాలని. వాళ్ళకి అంత కోపం వచ్చేటట్టు ఎందుకు చేయాలి? ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అది హైట్లో అవ్వనండి స్టేటస్లో ఉండి ఎక్కడైనా ఒకటి బాస్లో బిహేవ్ చేస్తారు, ఒకటి సబార్డినేట్లో ఉండకపోతే అంటే బాస్కి వచ్చేస్తుంది. అలా కాదు. మన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ కిషోర్ ఉన్నారు, అతను అందరూ ఈక్వల్గానే చూస్తున్నారు. దట్స్ వై వి ఆల్ లవ్ హిమ్. ఇక్కడ ఎవరైనా హేట్ చేస్తున్నట్టు ఉన్నారా? వై? బికాస్ హీ నెవర్ ఫెల్ట్ లైక్ అ బాస్ అండ్ వీ నెవర్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ సబార్డినేట్స్ ఆర్ సంథింగ్. వీ వర్ ఫ్యామిలీ మెంబర్స్. లవ్లీ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి అతనికి వచ్చినప్పుడు మనకెందుకు రాకూడదు? వచ్చింది అనుకోండి మీ లైఫ్లో మీ గ్యారంటీ ఇస్తున్నాను, లైఫ్ కమ్స్ జస్ట్ వన్స్. యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అంటే మీ సినిమా బాగుండాలండి, మీ స్టోరీ బాగుండాలండి, మీ స్టోరీ మీరే రాసుకుంటారండి. మీరు ఎలా రాసుకుంటారో మీ చేతిలో మీ పెన్ ఉంది, మీ కాగితం ఉంది, మీరు చూసుకోండి. యూఆర్ క్లియర్? దాట్ ఈస్ ఇట్. అలాగనమాట. నన్ను అండర్స్టాండ్ చేసుకో, నేను అండర్స్టాండ్ చేసుకో కాదు, నేను ఇట్లా అండర్స్టాండ్ చేసుకుంటాను, నువ్వు అండర్స్టాండ్ చేసుకోపో, అది వేరే సంగతి. సో దిస్ ఆర్ ద పాయింట్స్ అండి చెప్పడానికి. సో ఒకటి వర్క్ ప్లేస్ చెప్పాను, 2 పేషెంట్స్ చెప్పాను, 3 స్టూడెంట్స్ గురించి చెప్పాను. వీటన్నిటికీ దిస్ ఇస్ ఇట్. సో నేను గబగబా చెప్పుకుంటే వెళ్ళిపోతాను. ద పవర్ ఆఫ్ ఎంపతి. సో బేసిస్ ఆఫ్ ఎంపతి అంటే మిర్రర్ న్యూరాన్స్ గురించి చెప్పారు కదా మీకు. చేతికి దెబ్బ తగిలిపోయింది కదా, తగిలిపోగానే మీకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి కదా, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు కదా, చేసుకున్న తర్వాత ఒక సోషల్ బిహేవియర్ ఒకటి వచ్చింది కదా. ఓకే, దాట్స్ ఇట్. సో అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నాను. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం కాదు, వాళ్ళ ఫీలింగ్స్ మనకి చూపెట్టాలన్నమాట, మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేయాలన్నమాట. మిర్రర్ న్యూరాన్స్ ఇవి యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మనం ఒకరిని అండర్స్టాండ్ చేసుకోగలం, మనం ఫీల్ అవ్వగలం, మనం రెస్పాండ్ చేయగలం. సో ఎంపతి తన క్యారెక్టర్స్ ఏంటంటే
మీరు ఎవరైనా ఉంటే, ఎవరైనా మనకి ఏమైనా చెప్తున్నారంటే ఈ పాయింట్స్ ఎంపతి తన స్పెల్లింగ్ ఏంటమ్మా? EMPATHY ఎంపతి కదా. ఈ అంటే ఏంటంటే ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు, నేను కౌన్సిలింగ్ సెషన్లో ఇదే చేస్తాను, ఏమీ చేయని వాడు అనుకుంటున్నాను నేను ఎక్స్పర్ట్ కౌన్సిలర్ని, నేను ఏదో మాట్లాడేసి వాళ్ళు మేడం మీరు ఎలాగైనా వాళ్ళు బుర్ర మార్చారంటే ఓకే సార్ నాకు ఇవ్వండి, ఇలా తీసేసి ఇక్కడ బుర్ర తీసేసి బుర్ర పెట్టిను. ఇది చాలా వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చుంటానే వాళ్ళ పేరెంట్స్తో చెప్తాను మీరు వెళ్ళిపోండి, ఆ పిల్ల వస్తుంది. నేను ఏమైనా తప్పు చేశాను, నాకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం, 15 ఏళ్ల పిల్ల, ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటా. 15 ఏళ్ళు, అది 9వ క్లాస్ ఏదో చదువుతావు. అమ్మ నువ్వు చాలా మంచి పని చేసావు అమ్మా, ఆ అబ్బాయి ఒక లవ్ చేయడం తప్పు కాదుకొని వాడిని చంపేసావు అనుకో తప్పు, లవ్ చేస్తున్నావు మంచి మాటే కదా. వాళ్ళ నాన్న చేయని పని నువ్వు చేస్తున్నావు, వాళ్ళ అమ్మ చేయని పని నువ్వు చేస్తున్నావు, ఆ అబ్బాయికి నువ్వు అంటే ఇష్టం, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి పాప అందుకే వచ్చేస్తున్నాడు నీ దగ్గరికి అని వాళ్ళ మాట వింటే ఆ పిల్ల అలా చెప్పుకుంటూ వెళ్ళింది, ఎలా కలిసిందో, ఎలా మాట్లాడిందో, ఎలా ట్రాప్ చేసాడో అలాగ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే దట్ ఇస్ కరెక్ట్ అని జాగ్రత్తగా ఒక్కొక్క మాట కనెక్ట్ చేస్తుంటే వింటున్నావా. తర్వాత ఆ ఫేస్ మసిల్స్ ఉంటాయి కదా, వెళ్ళినాడు పార్టీలో కంపల్కుంట పెట్టారండి, అది లవింగ్ స్పాట్ అది అక్కడ. మరి ఇంకా మరి మీకు రూమ్స్ గీమ్స్ అక్కర్లే అక్కడికి. తర్వాత ఏమో అలా నేను చెప్తూ ఉంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ వింటూ ఉంటే, తర్వాత పోస్చర్ కూడాను నేనేదో తన ఫ్రెండ్ లా తను ఫీల్ అయిపోయి నెవర్ ఫెల్ దట్ అండ్ 70 years నేనేదో తన ఫ్రెండ్ చూడండి మీరు నా మాట విన్నారు కదా, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. మా అమ్మకి ఎందుకు అండర్స్టాండ్ అవ్వదు, మా నాన్న ఎలా కొట్టారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు నిన్న కాక మన 5 నెలలు అయింది ఫ్రెండ్షిప్ వాడితో. అట్లానే మరి అది చూపించకూడదు, మనం ఎలా మార్చాలని ఆలోచిస్తున్నాను అప్పుడే. ఆ తర్వాత ఇఫెక్ట్, అప్పుడు ఇఫెక్ట్ అంటే వాడితో నేను ఎమోషనలీ కనెక్ట్ అయిపోయాను, బాధతో ఫీల్ అయ్యి హ్యాపీనెస్తో ఎంజాయ్ చేసి అలా కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే ఎంపతి అంటే అలా చూపిస్తున్నాను. ఇది ఒక లవర్స్ గురించి కాదు, నేను చెప్పాను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అక్కడ ఉన్న టోన్ కూడా మై గాడ్ అలాగా ఎన్ని టోన్స్ మార్చాను అక్కడ నేను. ఆ తర్వాత ఏంటన్నా మళ్ళీ చెప్పమ్మా అదేమిటో నేను రాసుకుంటాను, అదే చెప్పు నేను మర్చిపోతాను. బాబే నువ్వు ఈ మాట అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు కదా, ఇందాక ఇలా అన్నావు కదా అని నువ్వు అవన్నీ కూడా రిపీట్ చేస్తూ ఉంటే తనేమనుకుంటుంది, నేను మాట్లాడుతుంటే ఇంత ఇంట్రెస్టింగ్గా వింటుందా. ఎవరైనా ఎదుటి వాళ్ళు తన మాట ఇంట్రెస్టింగ్గా విన్నప్పుడే తనంటే ఎఫెక్షన్ పెరుగుతుంది. నీకు అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేయాలి అంటే మీరు అలసిపోండి, ఏమైపోండి, శ్రద్ధగా మాట వినాలి. వింటే మటుకు మీరు ఫిదా అండి, ఎదుటివాడు మీకు ఫిదా. ఈ లవర్లందరూ అదే చేస్తారు, ఇదేదో కష్టం చెప్పుకొని వస్తుంది. నేను చూస్తాను కృష్ణమందిరం దగ్గర అందరూ అలర్ట్ చేస్తాను. తర్వాత విన్న తర్వాత యు ఆర్ రెస్పాన్స్ అంటే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, వ్యాలిడేట్ చేయలేదని, అవును కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే అన్న తర్వాత మీరు నాకు సెషన్స్ అన్ని 10-15 అవుతాయి. సెకండ్ సెషన్లోని నీకు నేను పెళ్లి చేసిస్తాను, కానీ నువ్వు 9th క్లాస్ కదా, అబ్బాయి కదా వాడు 11th క్లాస్ చేస్తున్నాడు, నిజంగా ఇప్పుడు పెళ్లి చేసిస్తాను. ఇప్పుడు చేసిస్తే ఎలా మేడం, ఇప్పుడు ఏం చేసిస్తాను, ఇద్దరు వేరేగా ఉండండి అని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అర్థం చేసుకునేటట్టు అలా తీసుకొచ్చి, ఒకవేళ రేపొద్దు నా పిల్లడు కానీ తగిలేస్తే నువ్వేం చేస్తావు, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు నువ్వేం చేస్తావు, మీ అత్త మామూలు అలాగా చెప్పి వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు అట్ ద ఎండ్ షీ సేస్ నేను చదువుకుంటాను మేడం, నాకు ఈ పెళ్ళి వద్దు, ఇదే నేను పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. దేని గురించి ఏంటంటేను వాడు 4 మాటలు మాట్లాడాడు, పర్మనెంట్గా వాడు మాట్లాడతాడా నాతో, మాట్లాడి కదా. మా నాన్న చిన్నప్పుడు బాగా మాట్లాడేవారు మా అమ్మతో, ఇప్పుడు అలా లేదు, ప్రాబ్లమ్స్తో మన తరఫు టోన్ కూడా మారిపోతాయి. నేను మేడం నేను మటుకు చదువుకుంటాను, ఐ బ్రాట్ హర్ టు దట్ స్టేజ్. అలాగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నువ్వు వెళ్ళిపో అమ్మా, నీకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపో, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోను బాబు, నువ్వు నీ వంట నువ్వు చేసుకో. ఆవిడ యాబ్సెన్స్ అతను ఫీల్ అయ్యి అప్పుడు అతను మెయింటైన్ అవ్వలేక, తర్వాత ఇక్కడ కూడా అలాగే యాబ్సెన్స్ మెయింటైన్ అవ్వనప్పుడు వాళ్ళలో
వాల్యూస్ పెరిగినప్పుడు వాళ్ళ బాండింగ్ కలుస్తుంది. అర్థమైందా? సో అలా మీ మధ్యలో ఏవైనా మీకు డిఫరెన్సెస్ వస్తే మటుకు మీరు డెఫినెట్గా ఇలా చేస్తే ఏమిటవుతుందంటే అందరూ కలిస్తేనే అక్కడ మీకు ఇలా మీరు అందరూ కలిసే ఉంటారు. మీరు ఒక్కడు ఏ పని చేయాలి, మీ పని ఒకటి చేయాలి అంటే అందరితోనే కలిసి చేయాలి. అలా వాడి పనిలో మనం దూరిపోవడం కాదు. అర్థమైందా? వాడి పని వాళ్ళు చేసుకొని, కానీ వాళ్ళు ఏమైనా చెప్తే మనం అండర్స్టాండ్ చేసుకుని ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా ఇంకోటి చెప్తాను, మా ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువ నువ్వు హలో అను, ఐ సీ యూ అను, హలో అని అయిపోతారు. అలా కాదు, ఏంటంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి వాళ్ళతో హలో, హౌ డూ యూ డూ, ఐ సీ యూ, యు ఆర్ లుకింగ్ హ్యాపీ, వాట్ ఈస్ ద మ్యాటర్ అన్నారు. అర్థమైందా? అలా అని బిల్డప్ చేసుకుంటే ఇది రికగ్నిషన్. వాళ్ళు ఏమిటో మనకు అర్థమయ్యేటట్టు మనం చేసుకుంటే అప్పుడు సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది అనమాట. దిస్ వన్ ఇస్ ఐ టోల్డ్ యూ కదా, వర్క్ ప్లేస్లో టాక్సిక్ అవుతుంది, పేషెంట్స్ ఇలాగా స్టూడెంట్స్కి. సో ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అలాగే కనుక మనం ఎంగేజ్ అయ్యి బెటర్గా ఉంటే చూడండి రిలేషన్షిప్ ఎంత బాగుందో. లేకపోతే ఇక్కడ చెట్టు మీద నిలబడి ఇద్దరు లవర్స్ పేక్ పోయిస్తే చెప్పాను కదా లాస్ట్ టైం, అది ఇక్కడ చూడండి ఎంత బాగుందో. లైఫ్ టైం దే కెన్ రిమైన్ హ్యాపీ, హస్బెండ్ అండ్ వైఫ్, గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. Even I did do this at times. The next part of it is careful గా వినడం, తర్వాత అందరూ కలిసి పని చేసుకోవడం, తర్వాత ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని మనం వింటున్నట్లు నటించడం కాదు బాబు. డీప్గా వాళ్ళ థాట్లో కలిపి వాళ్ళు ఏమిటి ఫీల్ అవుతున్నారో మిర్రర్ న్యూరాన్స్తో మీరు అర్థం చేసుకోవడం చేస్తే అది ఒక క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? క్యాటలిస్ట్ అంటే ఇప్పుడు ఒక రియాక్షన్ అవుతూ ఉంటే, ఎందుకు వంట చేస్తూ ఉంటే దుంపలు వేగలేదనుకో, ఉడకలేదనుకోండి, అందులో కొంచెం ఉప్పు వేస్తాం. ఉప్పు వేస్తే ఆ రియాక్షన్ స్పీడ్ అప్ చేసినంత సోడా వేస్తాం అందులో. చేస్తే రియాక్షన్ స్పీడ్ అప్ అయితే అది గర్వంగా ఇది అవుతుంది అన్నమాట. అలాగే ఈ ఎంపతి కూడా మనలో బైండింగు, బాండింగు, తర్వాత ఎఫెక్షన్ ఇవన్నీ కూడా పెంచుతుంది. సో దట్ ఈస్ దిస్ ఇస్ పార్వతి కశ్యప్, clinical psychologist, and this is my LinkedIn and this is my contact number. Everybody wishing you a happy life, because life comes just once and that is enough. You enjoy the full life getting the help of everybody by being empathetic to people. అందరితో కలిసి ఎంపథెటిక్గా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరితో కూడా మధ్య మధ్యలో మనం అందరూ కలిసి వర్ణించుకుందాం ఎలాగ ఎదుటి వాళ్ళలో మనం ఆ చేంజ్ తీసుకొచ్చి మనకు దగ్గరగా తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఎంపతి వల్లే కదా లవర్స్ ఒక దగ్గర కలుస్తున్నారు. ఆ తర్వాత ఏంటవుతున్నది ఇంకో పాయింట్ అక్కడ, ఎంపతి దగ్గర సింపతి వద్దు. ఎంపతి మనుషులు జోడిస్తుంది, సింపతి మనుషులు విడగొడుతుంది. అయ్యో అది అలా అయిపోయి నువ్వు అనగానే వాడి కాన్ఫిడెన్స్ పోయి వాడు పిచ్చెత్తి జుత్తు లాగేస్తుంది పరిగెట్టాలి. సింపతి కాదు, ఎంపతి కావాలి. అపతి అంటే చెప్పాను కదా ఆపోజిట్. ఏ ఫీలింగ్ లేకపోవడం, ఏ ఫీలింగ్ లేకపోతే బతికేంటమ్మా మంది. మీ సక్సెస్ స్టోరీ ఈజ్ వెన్ యూ క్యాన్ చేంజ్ సంబడి ఇన్ సచ్ అ వే దట్ వాళ్ళకి మీరంటే మీకు వాళ్ళంటే బాండింగ్ ఉంటేనే అది లైఫ్, లేకపోతే అది లైఫ్ కాదు. గాడ్ బ్లెస్ యూ.